ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 46వ వచనము నుండి 56వ వచనం వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 46వ వచనము నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లా పలికెను: నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా గావించెను. అధిపతులను ఆశ్రమల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా? క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు, ఆశీర్వాదములు. ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా మన జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు అన్నట్టులో ఎటువంటి సందేహము లేదు. ఈ మాసమంతా కూడా మనము ఆ తల్లి జీవిత విధానాన్ని ఆలోకించి ఉన్నాము, ధ్యానించి ఉన్నాం. ఆ తల్లికి ప్రభు పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని, విధేయతను మనము గుర్తు చేసుకుని ఆ తల్లి వలె జీవించడానికి మనందరము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రీస్తు ప్రభువే మరియ తల్లిని మనందరికీ కూడా తల్లిగా దయచేసి ఉన్నాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఏ విధముగా శిలువ మ్రాణి కింద కూర్చుని బాధకు గురి అయినప్పుడు, విలపిస్తూ ఉన్నప్పుడు యోహాను ఇదిగో నీ తల్లి అని
ఆ తల్లిని మనందరికీ కూడా తల్లిగా అప్పగించినటువంటి సంఘటన మనం అనేక మార్లు ధ్యానించి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మరియ తల్లి పేరు వినగానే స్వర్గము సంతోషిస్తూ ఉంటుంది, నరకము వణికిపోతూ ఉంటుంది అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆమె పేరులో ఆ పవిత్రత అనేది ఉంటుంది. అదే విధముగా ఆమె ప్రేమకు, వినయముకు, విధేయతకు ప్రతీక అని కూడా మనందరం నేర్చుకుని ఉన్నాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామములో రక్షణ ఉందని మనందరం కూడా విశ్వసిస్తూ ఉంటాం. మరి ఆయనలో రక్షణ పొందాలి అంటే ఖచ్చితంగా మనము ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకోవాలి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరియ తల్లి నామములో దయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆదరణ ఉంటుంది, అనుగ్రహాలు ఉంటాయి. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం కూడా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో రక్షణ ఉంటే మరియ తల్లి నామములో ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి. ఈ విషయాలు మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనము వినడం అంటే ఈనాటి సువిశేష పట్టణంలో మనము ధ్యానించినట్లయితే 46వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు మరియమ్మ ఇట్లా పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది అని ఎంతో అద్భుతముగా మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని, ఆ ఉత్సాహాన్ని, సంతోషాన్ని తెలియపరుస్తున్నది. ఎవరి యందు మరియ తల్లి యొక్క ఆత్మ ఆనందించుతున్నది? దేవుని యందు, ప్రభువు యందు. ఎందుకు ఆనందించుతున్నది అంటే, దేవుని బిడ్డలారా, ఆమెను దేవుడు తన తల్లిగా ఎంచుకున్నాడు. ఒక సామాన్యమైన స్త్రీ, నీకులాగానే ఆమె కూడా ఈ లోకములో జన్మించింది. ప్రతి వ్యక్తికి ఎటువంటి బలహీనతలు ఉంటాయో ఆమెకు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ బలహీనతలను అధిగమించి ఇదిగో నేను దేవుని చేత ఎన్నుకోబడి ఉన్నాను, ఆ విధంగా నేను పవిత్రమైన జీవితాన్ని జీవించాలని తలంచి ఆ విధంగానే జీవించింది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఆమె ఈ లోకపు వస్తువులను చూసి ఆనందించలేదు, సంతోషించలేదు. మనమైతే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారమును చూసి, అందమును చూసి ఆనందిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. కానీ ఆమె ఆత్మ దేవుని యందు ఆనందించుతున్నది. ఎందుకంటే ఆమె జీవితాన్ని దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్నది కాబట్టి ఆమె ఎవరిలో సంతోషాన్ని వెతుకుతూ ఉన్నది? దేవునిలో సంతోషాన్ని, ఆనందాన్ని వెతుకుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అలానే నేను కూడా మరియ తల్లిని అడుగుచాడల్లో నడవాలి. మరియ తల్లి అడుగుచాడల్లో నడవడం అంటే మనము కూడా దేవుని యందు ఆనందించాలి, దేవుని యందు సంతోషించాలి. అంతేగాని ఈ లోకం ఇచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి, లేదా అధికారాన్ని బట్టి, సంపదను బట్టి మనము ఆనందించకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవునిలో ఎవరైతే ఆనందిస్తారో వారు ఖచ్చితంగా రక్షించబడతారు. 48వ వచనం ఒకసారి చదవమ్మా. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి నామములో శక్తి ఉన్నది. ఆ శక్తి ఎవరు ఆమెకి ఇచ్చారంటే దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు అంటే ఆమెలో ఉన్నటువంటి వినయమును బట్టి, విధేయతను బట్టి, విశ్వాసాన్ని బట్టి, వినమ్రతను బట్టి దేవుడు ఆమెకు ఆ గొప్ప శక్తిని దయచేశాడు అన్నట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనము ఆయన్ని, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులము అయినటువంటి మనందరము కూడా ఆమె నామమును జపించడం ద్వారా, ఆమె నామమును తలంచుకునడం ద్వారా దేవుడు మన జీవితంలో తప్పకుండా అద్భుత కార్యాలు చేస్తాడు.
మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈ లోకములో. ఆమె ద్వారా ప్రార్థించినటువంటి వ్యక్తుల జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుటుంబాలను మేలు చేసి ఉన్నాడు, వారి యొక్క తలంపులను నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి మన తరపున మనతో పాటు ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఆలకిస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లికి ప్రార్థించడం ద్వారా, మరియ తల్లి ప్రార్థన సహాయం కోరడం ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఈ లోకంలో మనం విన్నాము, చూసాము, అనుభవించాము కూడా. మరి మనందరం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఫాతిమా మాత మరి ముగ్గురు చిన్న బిడ్డలకు ఆమె ప్రత్యక్షమై ప్రపంచానికి శాంతిని పంచిపెట్టండి అని వారి ద్వారా ప్రపంచానికి తెలియపరిచినది. ప్రియమైన బిడ్డలారా, చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం, మరి తల్లి జపాలు చెప్పించడం ద్వారా మనము ఆమెను హైలైట్ చేస్తూ ఉన్నామని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి ఆమెతో కలిసి మనము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆమె మన తరపున ప్రార్థన చేస్తూ ఉన్నది. ఒకరు చేస్తే ప్రార్థనకి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఇద్దరు కలిసి చేస్తే అందులో తండ్రి దేవుని తల్లి ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ప్రపంచ శాంతి కోసం ప్రార్థించమని, జపమాల ప్రార్థన చేయమని ఆ ముగ్గురి బిడ్డలను కూడా ఆహ్వానించినది మరియ తల్లి ఫాతిమా మాత. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూసినట్లయితే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆమె వారి ద్వారా చేసిందని చరిత్ర మనకి తెలియపరుస్తున్నది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలంటే ఖచ్చితంగా ఆమె ద్వారా ప్రార్థన చేయండి. జపమాల అనేటువంటి ఆయుధాన్ని దేవుడు మనకి అందించి ఉన్నాడు. కాబట్టి ఈ జపమాల వంటి ఆయుధాన్ని మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మనం వాడుకున్నట్లయితే తప్పకుండా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని అధికముగా బలపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా లోతు మాత కూడా, ఫాతిమా మాత, లోతు మాత, గుణగల మాత, సాగర మాత, నిర్మల మాత, ఈ విధంగా మనకి అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఆ తల్లి దర్శనమిచ్చి తన కుమారుడు ఏమి కోరుకుంటూ ఉన్నాడో ఆమె యొక్క దర్శనాల ద్వారా తెలియపరుస్తున్నది. ఆమెను, ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను గొప్పగా ప్రకటించమని ఆమె గురించి ఎప్పుడు కూడా మరియ తల్లి సెలవు ఇవ్వలేదు, బోధించలేదు, సందేశం ఇవ్వలేదు. ఎప్పుడు కూడా ఆమె తన కుమారుని యొద్దకు ప్రజలు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె సొంత ప్రయోజనాల కోసం, ఆమె పేరు ప్రఖ్యాతుల కోసం ఎప్పుడు కూడా ఆమె జీవించి ఉండగా కూడా ప్రయత్నం చేయలేదు, మరణించిన తర్వాత కూడా ప్రయత్నం చేయలేదు. అటువంటి గొప్ప తల్లిని ఆ దేవత దేవుడు మనందరికీ కూడా తల్లిగా ఇస్తూ ఉన్నారు. మన తల్లి మనల్ని ఏ విధంగా ఆదరిస్తూ ఉంటుందో, మన తల్లి ఏ విధంగా మన యొక్క ఆలన పాలన చూసుకుంటూ ఉంటుందో, అలానే మరియ తల్లి కూడా మన యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దేవుని బిడ్డలారా, అందుకని సెయింట్ అల్ఫోన్సో లిగోరి గారు అంటూ ఉన్నాడు, మరియమ్మకు నిజమైన భక్తుడు ఎప్పుడు కూడా రక్షించబడతాడంట. ఎవరైతే మరియ తల్లి పట్ల గౌరవము, మర్యాద, ప్రేమ, విశ్వాసము, వినయము, విధేయత కలిగి జీవిస్తారో వారు ఎప్పుడు కూడా రక్షించబడతారు. నేను ఒకసారి ఆల్రెడీ ఈ ఉదాహరణ చెప్పి ఉన్నాను. అక్టోబర్ మాసంలో బీభత్సంగా పరలోకంలో నెంబర్ పెరిగిపోతూ ఉన్నది. కారణం ఏమిటి అని పేతురు గారికి అర్థం కావడం లేదు. పేతురు గారే కదా గేటు దగ్గర కాపలాగా ఉండేది. ఆయన ప్రమేయంతోనే ఆత్మలన్నీ కూడా పరలోకంలోనికి ప్రవేశించేది. అది మన విశ్వాసం. అయితే పేతురు గారికి అర్థం కావడం లేదు. ఏంటి, అక్టోబర్ మాసం రాగానే ఆత్మల నెంబరు పెరిగిపోతూ ఉన్నది పరలోకంలోని. ఏ విధంగానైనా నేను దీనికి కారకులు ఎవరు, వారిని పట్టుకోవాలి అని ప్రయత్నం చేశాడు. అయితే ఒక రాత్రి అంతా కూడా నిద్రపోకుండా
ఆయన కాపలా కాస్తూ ఉన్నాడు పట్టుకోవడానికి. అయితే ఆ ఎంట్రన్స్ దగ్గర, ఆ ప్రవేశ ద్వారం వద్ద నుంచొని నిద్రహారాలు మారేసి పేతురు గారు ఏం చేస్తున్నాడు? కాపలా కాస్తున్నాడు. ఎవరి ద్వారా? ఆత్మల యొక్క నెంబర్ పెరిగిపోతున్నది పరలోకంలోని. అయితే ఆయన అటు ఇటు చూస్తూ ఉన్నాడు. మరి కాపలాగా ఉన్నవారు ఒకవైపే చూడరు కదా, అటువైపు ఇటువైపు చూస్తున్న సమయంలో గోడ మీద తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఒక స్త్రీ కూర్చొని ఇటువైపు ఉన్న వారిని అటువైపు చేరుస్తూ ఉన్నది. ఇరువైపు పరలోకంలోనికి, నరకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పరలోకంలోనికి చేరుస్తూ ఉన్నది. ఎవరైతే జీవించి ఉండగా ఆమె పట్ల గౌరవ మర్యాదలు కలిగి జీవించారు, ఆమె యొక్క జపమాలను జపించారో వారిని ఆమె ఏ విధంగా ఆదుకుంటుందో కూడా మనకి యొక్క చిన్న కథ ద్వారా అర్థమవుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఎవరైతే మరియమ్మ పట్ల నిజమైనటువంటి భక్తిని, నిజమైనటువంటి ప్రేమను, గౌరవమును చూపిస్తారో వారు రక్షించబడతారు, వారు పరలోకములో భాగస్థులు అవుతారు అని చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉన్నది. అదేవిధంగా పునీతుడైనటువంటి అల్ఫోన్సో లిగోరి గారు సెలవిస్తూ ఉన్నాడు. అలానే సెయింట్ జాన్ బోస్కో గారు కూడా అంటూ ఉన్నాడు, మరియ తల్లిని ఉద్దేశించి, మరియమ్మను ప్రార్థించు, మరియు జపమాల చెప్పు, ఆమె నిన్ను కాపాడుతూ ఉంటుంది, నీ శ్రేయస్సు కోరుతూ ఉంటుంది, నీకు మేలు చేస్తూ ఉంటుందని పునీత డాన్ బోస్కో గారు కూడా సెలవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది పునీతులు ఈ విధంగా మరియ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా వారి జీవితాల్లో కూడా మరియ తల్లి అద్భుత కార్యాలు చేశారు. ఆమె యొక్క ఆశీర్వాదాలు పొంది ఉన్నారు కాబట్టి వారు దృఢ విశ్వాసముతో, భక్తితో వారు ఇటువంటి వాక్యాలను మనకి సెలవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము సెయింట్ లూయిస్ డి మోంట్ఫోర్ట్ గారు అంటున్నారు, మరియమ్మ ద్వారా యేసుని మనము చేరుకోవడం అత్యంత సురక్షితమైనటువంటి మార్గం. ఎవరి ద్వారా? మరియ తల్లి ద్వారా. ఎవరిని చేరుకోవాలి? ఎవరిని చేరుకుంటాం? ప్రభువుని చేరుకోవడం అత్యంత సులభమైనటువంటి మార్గం. ఎందుకంటే ఆ తల్లి ఏది అడిగినా కూడా కుమారుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధముగానైతే మరియ తల్లి దేవుని చేత ఎన్నుకోబడినప్పుడు ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కృతజ్ఞతా భావం, వందన సమర్పణ ఈ యొక్క పాట రూపంలో పాడి ఉన్నదో, మనము కూడా ఆ తండ్రి దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞమై ఉండాలి, వందనాలు సమర్పించుకుంటూ ఉండాలి. ఎందుకంటే అటువంటి గొప్ప తల్లిని మనందరికీ కూడా తల్లిగా, అమ్మగా మనకు దయచేశాడు. మన తరపున ప్రార్థన చేయటానికి, మన యొక్క తలంపులు నెరవేర్చడానికి. కాబట్టి మరియ తల్లి ఏ విధముగా ఈ యొక్క మరియ ఆ స్తోత్ర గీతమును పాడినదో, మనము కూడా ఆమె వలె పాడటం ద్వారా దేవుడు మన జీవితంలో ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి పట్ల మన యొక్క భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, మర్యాదను, గౌరవమును పెంపొందించమని ఆ దేవతి దేవునికి ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలు మనందరము కూడా ప్రార్థన చేద్దాం. జపమాల జపించడం అనేది ఈ మాసం అయిపోయిన వెంటనే ఆగిపోకూడదు, అది కొనసాగించాలి. జపమాలంటే అక్టోబర్ మాసం, మే మాసం మాత్రమే కాదు, అన్ని వేళలా మనకు సమయం ఉన్నప్పుడు జపమాలను తీసుకుని జపించడం ద్వారా, ఆ యొక్క ఆయుధం ద్వారా మన జీవితంలో మనం అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనందరికీ కూడా ఆ దేవాతి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన సంఘమును ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమును ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించమని, ఆ తల్లి ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించి ఉన్నదో అలానే మనము కూడా జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలను ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.